సరే ఈ మధ్య అంటే చిన్న న్యూస్ ఒకటి ఏమొచ్చిందంటే ప్రభాస్ గారు ఓటు వేయలేదని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? అయితే నార్మల్ ఏదైనా ప్రాబ్లం తను ట్రావెలింగ్ ప్రాబ్లమ్ కానీ ఎక్కడ ప్రోగ్రాంలో ఉన్నది థెరపీ ఉండొచ్చు. సో అది పెద్ద విషయం, పెద్ద దాన్ని వేయలేదు అన్నదాన్ని మనం తప్పట్టడానికి లేదమ్మా. ఒక్కోసారి అదే సెలబ్రిటీలన్నా మనుషులే కదమ్మా, వాళ్ళు మనుషులే కదా. జనాలు అలా చూడరు. కానీ వాళ్ళు ఎక్కడ ఏ బాధ్యత లేనివాడేం కాదు. సిటిజన్ బాధ్యత ఏ ప్రాబ్లంలోనూ ఎక్కడ దేంట్లో ఇరుక్కున్నాడో ఇప్పుడు ఎక్కడ ఫారిన్లో ఉన్నాడు అనుకోమ్మా, ఫారిన్లో ఉంటే ఇప్పుడు దీనికోసం అక్కడ నుంచి వీసా దొరకాలి, ఇది దొరకాలి కావాలి కదా. సడన్గా ముందే చూసుకుని ఉండొచ్చు. బట్ చూద్దాం అనుకున్నది మిస్ అయ్యి ఉండొచ్చు. పాస్పోర్ట్ టికెట్ దొరకకపోవచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి. కనుక మనం అతను ఒక ట్రీట్మెంట్కి వెళ్ళాడేమో ఫారిన్, మెడికల్ ట్రీట్మెంట్లో ఉంటే ఆ టైంలో రాలేడు కదా. సో ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. కనుక మనం రావడం వచ్చి ఉండాల్సింది. ఓకే, రాలేదు, ఇట్స్ ఓకే, అంతే. దాని పెద్దగా నేను విమర్శించదలుచుకోలేదు. సో ఫైనల్లీ సార్, మీరు అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్పు మీరు బుద్ధి తెచ్చుకోవాలి. నష్టపోయేది మీరే. అతను తన అభిప్రాయం తను చెప్పుకున్నాడు. అతనికి హక్కు ఉంది. తన అభిప్రాయం తను వెలిపించే హక్కు ఉంది. తన అభిప్రాయం ప్రకారం తను నడుచుకునే హక్కు ఉంది. మీరేదో మీ ఇష్ట ప్రకారం మీరు నడుచుకోవాలి, మీ ఇష్ట ప్రకారం ఉండాలని కోరుకుంటాం కరెక్ట్ కాదు. అది తప్పది. అల్లు అర్జున్ అనేవాడు ఒక అల్లు రామలింగయ్య గారి మనవడు. ఒక మొత్తం అసలు ఈ మెగా స్టార్డమ్కే వెన్నెముక. అల్లు అరవింద్ లేకపోతే ఇంత సామ్రాజ్యం లేదు. ఆయన మహత్తరమైన మేధావితనంతో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. అల్లు రామలింగయ్య గారు కొడుకుగా ఇండస్ట్రీ మీద అవగాహన ఉన్నవాడుగా అసలు వెనకుండి నడిపించాడు చక్రం. ఆ చక్రం నడుపుతో ఇవాళ మెగా ఎంపైర్ అనేది ఏర్పడింది. కనుక ఆ వరుసలో వస్తున్నవాడు. సో అతనికంటూ అభిప్రాయాలు ఉంటాయి. అతనేది మెగా బ్యాండ్ వ్యాగన్లో తను ఒకడు కాదు. తేజాలు వీళ్ళు ఆ బ్యాండ్ వ్యాగన్. అతను అల్లు అర్జున్ అనేవాడు ఒక అల్లు రామలింగయ్య గారు మనవడు. మీరు వీళ్ళంతా ఇండస్ట్రీకి రావడానికి ముందు ఆయన మహానటుడు. ఆయన కొడుకు అప్పటికే ప్రొడ్యూసరు అల్లు అరవింద్. సో వాళ్ళ ట్రెడిషన్ ఉంటుంది. మూడో తరం ఇతను. కనుక అతని అభిప్రాయం అతనికి ఉంటుంది. మీకేదో మీరు ఫ్యాన్స్ కనుక మీకే జాలరా కొట్టాలి అనేది కరెక్ట్ కాదు. అది అతని అభిప్రాయాన్ని కూడా గౌరవించడం నేర్చుకోండి. ఇతరుల అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి అని నేర్చుకోండి. ఊరిని అల్లర్లు చేయటం వల్ల నష్టపోయేది ఎవరు బయట వాళ్ళు కాదు, వేరే హీరోలు కాదు. మీ కాంపౌండ్లో మీరే ఒకళ్ళు పోటాడుకుంటే అసహ్యంగా ఉంటుంది. అది ఆపండి అని చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.